దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వలోక న్యాయాధిపతైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం, మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. రోమిలికి రాస్తున్న పత్రిక 8:37. ప్రియా సర్వలోక న్యాయాధిపతైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమ కలిగిన నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసు ప్రియ యొక్క శాశ్వత కృప మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీకు జయ విజయం అనుగ్రహించి, శాంతి సమాధానం అనుగ్రహించి, ఆయుధారోగ్యాలు సమృద్ధిగా ప్రసాదించునుగాక. అత్యధికమైన విజయం అనుగ్రహించగల మహాదేవుడు, విజయవంతన కార్యములు చేయగల సర్వశక్తిమంతుడు మన ప్రియ ప్రభు కొరకు అత్యాశక్తితో సేవ చేసిన దైవజనుడు సమస్యలిపోయాను. సంఘ పరిచర్య ఆయనకు ఎంతో భారంగా కనపడాడు. కుటుంబ సమస్యలను బట్టి త్రొట్టిల్లాను. నరాల బలహీనత వచ్చినందున మంచం పట్టిన స్థితిలో ఉండాను. అటువంటి పరిస్థితుల్లో ఆయన స్నేహితుడును దైవ సేవకుడైన ఒక వ్యక్తి కలుసుకొని, స్నేహితుడా, మీరు సమస్యలిపోకూడదు, మీరు లేచి కూర్చొని మీకు మేలు చేసిన వారందరినీ జ్ఞాపకమునకు తెచ్చుకొని వారికి కృతజ్ఞతా ఉత్తరములు రాయండి, అప్పుడు మీ హృదయంలో భారం తొలగిపోనని సలహా ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్ప విజయమివ్వగల మహాదేవుడే, మంచి స్నేహితుడైన మహామహుడైన. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు మీ జీవితంలో మంచి స్నేహితులను మీరు కలిగి ఉండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి. మనము జయం పొందుటకు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఎన్నడూ నిన్ను విడవడు ఎడబాయడు అని సెలవిస్తున్న మహిమాస్వరూపుడు, మహిమాన్వితుడు, గనుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, అత్యున్నతుడు ఆయనే. సదాకాలం ఆయన మనకు తోడుగా ఉన్నాడు. లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, మహా గొప్పవాడు, మహోన్నతుడు, సర్వాధికారైన ప్రియ దేవుడు ఆయనే. అపోస్తుడైన పౌలు గారి సవాలుకరమైన మాటలను మనం చూద్దాం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన ఏదైనను ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవు రూఢిగా నమ్ముచున్నానంటున్నాడు. అవును, మన దేవుడు మనకి గొప్ప విజయం గల గొప్ప దేవుడు. మన దేవుడు మనకి విజయవంతన కార్యములు చేయగల విజయసారథి ఆయన మాత్రమే. దేవదేవుని బిళ్ళారా, ఎన్నడూ కూడా మీరు సోలిపోవద్దు. మీరు నమ్మిన దేవుడు సర్వాధికారైన దేవుడు మీకు జయము, విజయము, ఆనందము, ఆదరణ, సంరక్షణ ఇచ్చి అత్యధిక విజయం అనుగ్రహించి బలపరిచి స్థిరపరిచి ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడే. కీడును కూడా మేలుగా మార్చగల మహాదేవుడే. ఏ షాదులోని కీళ్ళలోని పడకుండా ఉండటానికి మన జీవగల దేవుడి తట్టు మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థనకి గొప్ప ప్రతిఫలం గల ఘనుడైన, మన జీవితంలో ఘనమైన కార్యం చేసే మహాగణుడాయనే. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండున్న ప్రకారం జయించి వాణిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదనంటున్నాడు. ప్రకటన గ్రంథం 3:21. ఈరోజు నువ్వు నమ్మిన దేవుడు అత్యధిక విజయం ఇవ్వగల మహాదేవుడు. సోలిపాక ప్రభు తట్టు తిరిగి ప్రార్థించండి. ప్రభులో ఉన్న గొప్ప కృపను, కనికరాన్ని మీరు పొందండి. ప్రభు యొక్క ఆదరణ పొందండి. ప్రభు మీకు తోడైనగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి, మహోన్నతుడైన దేవ, ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడు మహాదేవుడు నీవు. ఇదిగోనైనా నీ ప్రియబిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకుని బలహీనమై ఉన్నాం తండ్రి. మా బలహీనతలో బలం మీరే, మా ఆశ్రయం మీరే, మా దుర్గం మీరే, మా జీవం మీరే, మా ప్రాణం మీరే, మా గానం మీరే, మా ఆశీర్వాదానికి కారకులు మీరే. ఆశీర్వాదకర్తానికి స్తోత్రాలు. జయమివ్వండి. మైనా మా భారం మీ మీద మోపుకున్నాం. మీరే మమ్మల్ని ఆదుకోగలరు మహాదేవ్. సహాయం చేసి బిడ్డల లోటుపాట్లని సవరించి అక్కలను తీర్చి సహాయమైన గొప్ప ద్వారాలు తెరిచి ఆయుధారుగులు ప్రసాదించి జయమిచ్చి కృపలో విస్తరణ చేసి ఫలింపచేయమని యేసుక్రీస్తు ప్రభువారికి శక్తివంత నామములో ప్రార్థిస్తూ విజయం దయచేయమని అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్. దేవాదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. కామెంట్స్ రూపంలో కూడా మీరు తెలియపరచండి. దేవుడు మీకు తోడుగా ఎల్లప్పుడూ మీ పక్షాన నుండి ఘనమైన కార్యాలయాన్ని జరిగించునుగాక.